మీరు మాట్లాడండి. అయ్యా మీరు మాట్లాడుతున్నారు. మాకందరికి వినుబుద్ధిని వినేచమని గ్రహించగలిగిన జ్ఞాన హృదయం లోపలిగిన హృదయ సున్నితులను గ్రహించండి. వినుటకునైనా మా మనసులను సిద్ధపరచుకోండి. వాక్యమును సంతోషము కలిగిన అయ్యా నీ వాక్యమైన మా హృదయంలో చేర్చుకొని ప్రభుత్వాన్ని వాక్యమందు మేము నిలిచి ఉండి మాలో నీ వాక్యం దూరంతలుగా ఫలించుటకు దేవా సహాయం చేయండి. అయ్యా ఫలించుటకు యోగ్యమైన మంచి మనసున్నాయని మాకంత అనుగ్రహించండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని యేసయ్య పరిశుద్ధమైన నామమున కోరుకొని ప్రార్థన చేస్తున్నాము. ఓకే, మంచిది ప్రియులారా. మరి వాక్యం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది మీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూడండి ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో అని మాట్లాడుతున్నాడు. అంటే సంఘములో జనులు ఎలా పడితే అలాగ ప్రవర్తించటానికి వీలు లేదు. సంఘములో జనులు ప్రవర్తించాల్సిన విధానం అనేది ఒకటి ఉంది. ఆ కట్టడ దేవుని ద్వారా పౌలు భక్తుడు పొందుకొని సంఘానికి నేర్పిస్తున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అని మాట్లాడుతుంది. కాబట్టి సంఘములో మనుషులు ప్రవర్తించాల్సిన విధము, లేకపోతే అసలు సంఘము అని ఎవరిని అనవచ్చు, లేకపోతే సంఘానికి ఉన్న లక్షణాలు అని మనము 3 విధాలుగా మనము ఈ వచనాన్ని గురించి ఆలోచించవచ్చు, పరిశీలించవచ్చు, పరీక్షించవచ్చు. సంఘం అంటే ఏంటి అసలు? ఏదో 4 మనుషులు కూడుకుంటే దాన్ని సంఘము అని అనవచ్చా? లేకపోతే సంఘములో ఉండవలసిన క్వాలిటీస్, లక్షణాలు ఏంటి అని అంటే పిల్లారా, మనం చదువుకున్న వాక్యంలో ఒక లక్షణం చెప్పాడు. సంఘము అంటే సత్యమునకు స్తంభము అన్నాడు. సత్యమునకు స్తంభము అంటే ఒకప్పుడు ఇళ్లలో దీపస్తంభాలు ఉండేవి. బుడ్డి ముట్టించి ఒక స్తంభం మీద పెట్టేవాళ్ళు. అప్పుడు ఇల్లంతా వెలుతురు వచ్చేది. స్తంభము అంటే అర్థం ఏమిటంటే పిల్లారా, ఏదైనా దీపాన్ని కానివ్వండి, సత్యాన్ని కానివ్వండి, ఇంకా దేన్నైనా కానివ్వండి, మోసి అందరికీ చూపించేది స్తంభం. ఏదైనా ఒక వస్తువును తీసి పైన పెట్టామంటే అర్థం ఏమిటంటే అది అందరికీ కనిపించాలి అని అర్థం. సంఘము సత్యమునకు స్తంభము అంటే అర్థం ఏమిటంటే అసలు సత్యం అంటే ఏమిటో లోకానికి పరిచయం చేసేది సంఘమే అని చెబుతున్నాడు. అంతేకాకుండా ఆ సంఘము సత్యానికి ఏమైంది అంటున్నాడు? ఆధారము అంటున్నాడు. ఇప్పుడు ఆ స్లాబ్ ఉంది, స్లాబ్కి ఆధారం ఏంటి? ఆ పిల్లర్స్, గోడలు. ఆధారము అంటే అర్థం ఏమిటంటే అసలు సత్యము అనేది ఉంది అంటే దానికి కారణం ఈ యొక్క సంఘమే, లేకపోతే ఈ గోడలే. ఆ స్లాబ్ అనేది ఉందంటే ఈ గోడలు, ఆ పిల్లర్సే అన్నట్టుగా సంఘము అనేది ఉన్నది కాబట్టే సత్యము అనేది నిలబడగలిగింది అని చెబుతున్నాడు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే
సత్యాన్ని లోకానికి చూపించేదిగా ఉండాలి. ఫస్ట్ సంగతి. రెండవది, సంఘం ఎప్పుడూ కూడా సత్యాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకు మొట్టమొదట ఏం తెలియాలి అంటే అసలు సత్యము అంటే ఏంటో తెలియాలి. సత్యం అనేది తెలియకుండా జనం కూడుకుంటే దాన్ని సంఘము అని అనకూడదు. మరి ఏమనొచ్చు అంటే ఒక రాళ్ల కుప్ప అనొచ్చు. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే విశ్వాసులను రాళ్లతో పోలుస్తాడు. చూడండి ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నారు. మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నారు. అయితే విశ్వాసులు అనేవాళ్ళు సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుడు నివసించే ఒక ఇంటి వలె కట్టబడాలి అంటున్నారు. ఈ ఇల్లు కట్టబడింది ఇటుకలతో కట్టబడింది. ఇటుకల మధ్యలో సిమెంట్ వేసి కట్టారు. అలాగే సంఘము విశ్వాసులనే రాళ్లతో కట్టబడాలి. ఒక విశ్వాస అనే రాయికి ఇంకో విశ్వాస అనే రాయికి మధ్యలో సత్యము అనే సిమెంట్ ఉండాలి. సంఘము విశ్వాసులనే రాళ్లతో కట్టబడాలి. విశ్వాసికి మధ్య అవగాహనగా సత్యము అనేది ఉండాలి. కాబట్టి సంఘము సత్యానికి స్తంభము అనే మాట నెరవేర్చబడాలి అంటే విశ్వాసుల ముందు సజీవమైన రాళ్ల వలె ఉండాలి. వారు సత్యాన్ని గూర్చిన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇది లేని నాడు ఆ సంఘాన్ని మనం సంఘం అని పిలవకూడదు. కాబట్టి మనం సంఘాన్ని స్థాపిస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా సత్యాన్ని స్థాపిస్తున్నాము అని అర్థం. సత్యాన్ని ప్రతిష్ఠిస్తున్నాం ఇక్కడ అని అర్థం. సత్య స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆ సత్యాన్ని ఈ గ్రామానికి పరిచయం చేయబోతున్నాం, ఈ ఊరికి మనం పరిచయం చేయబోతున్నాము. కాబట్టి సత్యం ఎక్కడుంది అని అడిగితే అదిగో ఆ సంఘంలో ఉందని చూపించే విధంగా సంఘం చెక్కబడాలి, కట్టబడాలి. కాబట్టి లోకానికి సత్యం తెలియాలి అంటే ఖచ్చితంగా సంఘం దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళాలి. అంటే సంఘం దేంట్లో తరబీదై ఉండాలి? సత్యంలో తరబీదై ఉండాలి. సత్యంలో లేనప్పుడు సంఘము లోకానికి ఏమి చూపించింది అంటే అసత్యాన్ని చూపించింది. అప్పుడు అది జీవము కలిగిన దేవుని సంఘం ఎప్పటికీ కాదు. జీవము కలిగిన దేవుని సంఘం ఏమిటంటే సత్యానికి స్తంభం. మరి ఎవరికైతే సంఘంగా కూడుకున్నారో వారికి సత్యం తెలియదు. అప్పుడు వారిని ఏమనొచ్చు అంటే ఏదో జనం కలిగిన గుంపు అనొచ్చు, కానీ సంఘం అని మాత్రం బైబిల్ ప్రకారం అనకూడదు. కాబట్టి ప్రియులారా, మనం సంఘం కడుతున్నామంటే ఈ జాగ్రత్త వహించాలి. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ఉండాలి, అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనం స్పష్టంగా తెలుసుకోకపోతే మనం సంఘం కడుతున్నామని రాళ్ల కుప్పలు పోగేస్తాం. ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. ఇటుకలు తెచ్చి అక్కడ కుప్పేస్తాము. ఇటుకలు తెచ్చి కుప్పేయగానే అది ఇల్లు అయిపోయిందా? తప్పదు కదా. దానికి ఒక ప్లాన్ గీసుకొని ఇటుకలను ఆ ప్లాన్లో అమర్చి చుట్టుపక్కల గోడలు కట్టి గట్టిగా బలంగా దాన్ని చేసి దానిపైన స్లాబ్ వేయాలి. అలాగే నలుగురు మనుషులు కూడుకుంటే ఏమైనట్టంటే దేవుని యొక్క రాళ్లను, సజీవమైన రాళ్లను కుప్పగా పోసినట్టు అంతే.
ఆ సంఘము సత్యముతో కట్టబడాలి. సత్యము సంఘములు లేని నాడు ప్రియులారా మనం సంఘాన్ని కట్టం కానీ రాళ్ల కుప్పను పోసినట్టు అవుతుంది. అందుకే ప్రసంగ గ్రంథంలో ఏమంటాడు, రాళ్ళు కుప్పగా పోయేటకు సమయం కలదు అంటాడు. అంటే అర్థం ఏంటి? సంఘం కట్టాలంటే ముందు రాళ్లను కుప్పగా పోయాలి, అదొక ఘట్టం. ఇల్లు కట్టాలంటే కంకర కుప్ప పోయాలి, ఇటుకరాళ్ళు కుప్ప పోయాలి, ఇసుకను కుప్ప పోయాలి, పోసి వాటిని మెల్లమెల్ల కట్టుకోవాలి. స్టార్టింగే రాళ్ళు దించంగానే అవి గోడలాగా అమర్చుకో వాటిని. ఒక మేస్త్రి వచ్చి ఆ రాళ్ళను తీసుకొని ఇసుకను మిక్స్ చేసి సిమెంట్ వేసి కంకర పోసి చక్క. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, ఈ నా మాటలు విని వీటి ప్రకారం చేయువాడు ఇల్లును కట్టుకున్న వాణిని పోలి ఉన్నాడు అంటాడు. కాబట్టి ఏ విశ్వాసి అయితే సత్యానుసారంగా కట్టబడి మలచబడి సంఘంలో జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అనే మేస్త్రి కాపరి ద్వారా కడుతూ ఉంటాడు. ఎలా కట్టాలి, ఏ విశ్వాసిని ఎక్కడ పెట్టాలి, వారిని ఎలా అమర్చాలి అనేది అంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంజనీరింగ్ ప్లాన్ అన్నమాట. ఆయన ప్లాన్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ తీసుకొని సంఘ కాపరి ఆ సంఘాన్ని కడుతూ ఉంటాడు. కాబట్టి పిల్లారా, సంఘము అంటే అర్థం ఏమిటంటే సత్యమును మోసుకు తిరిగేది అని అర్థం. అంతేగాని ఏదో ఒక మందిరం కట్టేసి దాంట్లో నలుగురు కూర్చుంటే సంఘం కాదు ఎప్పటికీ కూడా. దేవుడు మనం అనుకున్నా, మనం దానికి ఏదో పేరు పెట్టుకొని మనం నలుగురు కూడుకున్నా కానీ దేవుడు మాత్రం దాన్ని ఏమన్నాడంటే సంఘము అని పిలవడు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి సత్యము నేర్పించవలసిన బాధ్యత కాపరి మీద ఉంది. అంతేకాదండోయ్, సంఘానికి ఉండవలసిన మరొక లక్షణం అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, అదుగో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, అదుగో పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి క్రీస్తు యేసునందు ఏం చేయబడ్డారు? పరిశుద్ధపరచబడ్డారు. రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎవరు వీళ్ళు? సంఘం కదా. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. కాబట్టి సంఘాన్ని చూస్తే గుర్తు రావాల్సిన ఇంకో విషయం ఏంటి? పరిశుద్ధత. మొట్టమొదటి సంగతేమో సత్యము, రెండవ సంగతేమో పరిశుద్ధత, మూడో విషయాన్ని కూడా కింద అక్కడే చెబుతారు. చూడండి, చదవండి కిందకి. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ, అదుగో సంఘమునకు అని ఏమంటున్నాడు మళ్ళీ? ప్రతి స్థలములో ఉన్న సంఘమునకు అంటానికి బదులు ఏమంటున్నాడంటే ప్రతి స్థలములో ప్రార్థించు వారి అందరికీ. అంటే సంఘం అంటే ఎవరు? ప్రార్థించువారు. మొట్టమొదటేమో సంఘం అంటే సత్యమునకు స్తంభము, సత్యమునకు ఆధారము అన్నాడు. తర్వాత సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. మూడవదిగా సంఘం అంటే ప్రతి స్థలములో ప్రార్థన చేయువారు. సంఘము అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు అని అర్థం. అందుకే ఏమన్నాడంటే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అది మీకు తెలియజెప్పాలని ఆలస్యం చేశాను నేను అంటున్నాడు పౌలు. కాబట్టి ప్రియులారా, మనము సంఘము అని చెప్పుకొని సంఘానికి ఉన్న లక్షణాల్లో నుంచి మనం బయటికి వస్తే ప్రియులారా, మనము దేవుని నామాన్ని ఈ లోకంలో చులకన చేసిన వారం అవుతాం. మిమ్మును బట్టి కదా నా నామము దూషణ పాలగుచున్నది అన్నాడు దేవుడు.
మలాకి గ్రంథంలో కదా. కాబట్టి బాగా వినండి, సంఘము అని ఒక నలుగురిని పోగేయటం చాలా ఈజీ, కానీ సంఘాన్ని కట్టడం చాలా కష్టం. నలుగురు మనుషుల్ని పోగేయటం చాలా ఈజీ, నేను ప్రార్థన పెట్టుకుని రమ్మంటే వస్తారు నలుగురు మనుషులు, పెద్ద సమస్య కాదు. కానీ ఆ సంఘాన్ని కట్టడంలోనే టాలెంట్ అంతా దాగి ఉంది. సంఘాన్ని కట్టాలి. ఈ లోకంలో అగాపే వారు ఎందుకు ప్రత్యేకమైన సంఘాన్ని ప్రారంభిస్తున్నారు అంటే పిల్లరా, మిగిలిన సంఘాలన్నీ కూడా రాళ్ల కుప్పల్లో ఉన్నాయే కానీ సత్యస్తంభాలుగా లేవు. కాబట్టి ఈ రాళ్ల కుప్పలన్నిటినీ కూడా సత్యస్తంభాలుగా మార్చవలసిన బాధ్యత అగాపే విశ్వాసుల మీద, కాపురుల మీద ఎంతైనా ఉంది అని చెప్పాలి. అగాపే సంఘాన్ని చూసినప్పుడు మిగిలిన సంఘాలు సరి చేసుకోవాలి. సంఘం అంటే అది, సంఘం అంటే అలా సత్యాన్ని మోసుకు తిరగాలి, సంఘం అంటే అలాగ పరిశుద్ధంగా ఉండాలి, సంఘం అంటే అలాగ ప్రార్థన చేయాలి అని మనం అనేక సంఘాలకు నేర్పించాలి, అనేక మంది విశ్వాసులు నేర్పించాలి, లోకానికి కూడా చూపించాలి. ఈ గురుతర బాధ్యత, 3 బాధ్యతలు ఉన్నాయి మన మీద. ఒకటేమో వేరే డినామినేషన్ సంఘాలకు మనము చూపించాలి సంఘం అంటే ఏంటో, రెండోది విశ్వాసులకు చూపించాలి, మూడోది ఈ లోకానికి కూడా కనపరచాలి, వీరికి కూడా కనపరచాలి సంఘం అంటే ఏంటో. అంతేగాని ఏదో ఆటగాయితనంగా సంఘం ప్రారంభించేసాం, ఏదో ఏదో జరిగిపోయింది, ఏదో చేస్తున్నాం, కూడుకుంటున్నాం, కాసేపు పాటలు పాడేసాం, ఆక్యం అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నట్టు ఉండకూడదు. మన సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక క్రీస్తు వాసన వస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. హిందువులు చూడండి, వారి గుడిలో నుంచి ఎప్పుడు ధూపదీప నైవేద్యాల వాసన వస్తూ ఉండిద్ది అనమాట, సాంబ్రాణి వేస్తుంటారు. అది శారీరకమైన వాసన అయితే మన దగ్గర నుంచి పరిశుద్ధమైన క్రీస్తు వాసన వస్తూ ఉండాలి. ఈ వీళ్ళని చూస్తేనే ఏదో తేడాగా ఉన్నారండి మనుషులు, అందరిలాగా లేరు, డిఫరెంట్గా ఉన్నారు. వీళ్ళు చెప్పే బోధలు కూడా అందరిలాగా లేవు, వీరేదో ప్రత్యేకమైన జనాంగం అని మనుషులు గుర్తుపట్టాలి మనల్ని చూసి, అలాగూ ప్రవర్తించాలి. అప్పుడే పిల్లారా మనల్ని దేవుడు సంఘము అని పిలుస్తాడు, లేకపోతే సంఘం అని పిలువడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సంఘము అనేది చాలా గురుతరమైన బాధ్యతలు కలిగింది. దేవుని సంఘములో ఎల్లప్పుడూ కూడా దేవుడు నివసిస్తూ ఉండాలి. దేవుని గూర్చిన సాక్ష్యము సంఘములో నుంచి బయటకు వెడలాలి. సంఘాన్ని చూసిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూడగలగాలి. అలా మనం ఉండాలి, మనం ప్రవర్తించాలి. సంఘము అంటే పిల్లారా క్రీస్తును మోసుకు తిరిగేవాళ్ళు, సత్యమై ఉన్న క్రీస్తును మోసుకు తిరిగేవాళ్ళు అనర్థం. సత్యస్తంభము అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు యేసయ్య. అంటే ఎల్లప్పుడూ యేసును మోసుకు తిరగాలి, నిన్ను మోసుకొని తిరగటం కాదు. ఈ పని ఎందుకు చేసావంటే క్రీస్తు కోసం చేసామని చెప్పాలి. ఈ పని ఎందుకు చేయలేదంటే క్రీస్తు కోసమే చేయలేదని చెప్పాలి. ఈ పని ఎందుకు చేసామంటే దేవునికి చెడ్డ పేరు రాకూడదు, ఘనత కలగాలని చేశానని చెప్పాలి. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట క్రీస్తుకు లింక్ అయి ఉండాలి. ఎందుకు చేసావు ఈ పని? పౌలన్నలా మనం భోజనం చేసినను పానము చేసినను ప్రభువు మహిమార్థమే చేయుదుము అన్నాడు. కాబట్టి సంఘానికి దేవుడు పెద్దపీట వేశాడు, ప్రత్యేకమైన బాధ్యతనిచ్చాడు. అదేమిటంటే క్రీస్తు సాక్షిగా సంఘము అనేది ఉండాలి. అలా లేని నాడు పిల్లారా మనం ఏదో కూడుకొని వెళ్ళిపోతాం, కానీ దేవుడు మనలను బట్టి సంతోషించడు, ఆనందించడు. మొట్టమొదట మందిరం కట్టినప్పుడు మోషే భక్తుడు అన్నిటినీ క్రమంగా పేర్చి పెట్టినప్పుడు దేవుని షకీన మేఘము మందిరంలో దిగింది. ఆ మహిమకు యాజకులు సైతం అక్కడ నిలబడలేకపోయారు, అందరూ బయటకు పారిపోయారు. అంత శక్తి దేవుని ప్రభావం సంఘంలోకి దిగి వచ్చింది. కాబట్టి మనం కూడుకున్నామంటే
దేవుడు నేను కూడా అక్కడికి దిగి వెళ్ళాలని ఆలోచిస్తాడు, చూస్తుంటాడు. కాబట్టి మనం కూడుకున్న స్థలంలో ఏం కావాలంటే దేవుని మహిమ ప్రభావం దిగి రావాలి. దాన్ని చూడాలి సంఘం, లోకం దాన్ని చూడాలి. దేవుడు వచ్చాడు అక్కడికని మారు మోగిపోవాలన్నమాట, పేరు పడాలి. వారు కూడుకుంటే చాలు, దేవుడు వస్తున్నాడు అక్కడికి, వీరేదో చాలా విచిత్రమైన మనుషుల్లాగా ఉన్నారు, ఆ సంఘం ఏమిటో చూడాలి అని అందరూ అదొక వింతగా చూడటానికి రావాలి. వాళ్ళు పెట్టే సంఘం మనం పెట్టే సంఘం అన్నట్టు ఉండొద్దు. మనం కూడుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి కదా ఆ ప్రాంగణం అంతా ఆత్మదేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆ పరిసర ప్రాంతాలంతా ఆత్మదేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నేను సంఘానికి వెళ్ళాలి, ఏదో ప్రభావం లాగుతుంది, ఆకర్షిస్తుంది, సంఘం వరకు వచ్చి కూర్చోవాలి. అలా ఎప్పుడు జరుగుతుందంటే సంఘము సత్యమునకు స్తంభమైన నాడు, సంఘము సత్యం పట్ల అలాంటి ఆసక్తి కలిగి నేను సత్యాన్ని మోసుకొని తిరగాలి, ఇంకా దేని కొరకు నేను జీవించకూడదు అనుకున్నప్పుడు దేవుని ప్రభావం అనేది ప్రియులారా సంఘంలోకి దిగి వస్తుంది. సంఘాన్ని చూసి జనులు భయపడతారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అద్దుగో చూసారేమంటున్నాడు? అప్పుడు ప్రతివానికి ఏం కలిగింది? ఎవరిని చూసి? సంఘమును చూసి. సంఘము అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకై ఉన్నారు. వారు క్రమంగా దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అలా క్రమంగా ప్రవర్తించినప్పుడు ఆ సంఘాన్ని చూడగానే లోకానికి ఏం కలిగిందంట? భయము కలిగింది. దేవుడు దిగి వచ్చాడు ఆ సంఘంలోకి. ఇలాగ మనం జీవించకపోతే మనం మళ్ళీ ప్రత్యేకంగా సంఘం పెట్టి వేస్ట్. ఇలాగ మనం ఉండకపోతే వేరే సంఘాలు బోళ్ళు ఉన్నాయి, అక్కడికి పోవచ్చు కదా, ఏంటి తేడా, అక్కడికి పోయి కూర్చోవచ్చు కాసేపు. మళ్ళీ మనం ప్రత్యేక సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటే మనం నేర్చుకోవాలి, ఆ రోషం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. మనం నేను కూడుకొని వెళితే అక్కడ దేవుని మహిమను లోకస్తులు చూడాలి, ఇతర విశ్వాసులు చూడాలి అన్న పంతం పట్టుదల మనకు ఉండాలి. అప్పుడు ఆ మహిమను లోకులు చూసి వీరు దేవునితో నడిచే ప్రజలని ముద్రపడిపోవాలి, ఆ నానుడి రావాలి అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి పిల్లారా ఆలోచించండి, గమనించండి. మనమందరం దేవుని సంఘం కూడుకున్నాము. దేవుని సంఘం అంటే లోకానికి వెలుగు అన్నాడు, మళ్ళీ లోకానికి ఉప్పు అని కూడా చెప్పాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని చెప్పాడు. లోకానికి దారి చూపించాల్సింది సంఘమే. లోకం పాడైపోకుండా సంఘమే. కాబట్టి దేవుని సంఘం ఇక్కడ ఒకటి స్థాపించబడుతుంది అంటేనే ఆ ఊరికి మంచి రోజులు వచ్చినాయి అని అర్థం. హల్లెలూయా. సత్య సంఘం ఒకటి స్థాపించబడుతుంది అంటేనే ఆ ఊరు బాగుపడబోతుందని అర్థం. అర్థమైందా? ఇంత శ్రేష్టమైన కార్యాన్ని మనం ఇది చేయటానికి ఇక్కడ పూనుకున్నాం. దేవుడు కూడా ఎందుకు దిగొచ్చాడు మనకు సహకరించడానికి. కాబట్టి పిల్లారా, ఇది మనం ఎంతైనా ప్రహర్షించాల్సిన, సంతోషించాల్సిన, ఆనందించవలసిన సమయము. కానీ దానికంటే ముందు మనం చేయవలసిన పని ఏమిటంటే నిజంగా అసలు మనం సత్యం సంబంధుల్లాగా ఉన్నామా, పరిశుద్ధతను మెయింటైన్ చేసేవారిలాగా ఉన్నామా, పరిశుద్ధతను వెంబడించడానికి మనం వచ్చామా? అదేనా మనం కూడుకున్న కారణం? ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం మన పని, ఇంకేమన్నా పని ఉందా? మన గురి అదేనా? మనం లోకానికి దారి చూపించే వారికి ఉన్నాము, మనమే దారి తప్పిపోయే వాళ్ళగా ఉన్నామా? లోకాన్ని బాగు చేసే వారికి ఉన్నామా, పాడు చేసే వారికి ఉన్నామా? ఎలా ఉన్నాం మనం అనేది ఆలోచించాలి. ఎందుకంటే దేవుని సంఘం ఇక్కడ ఉంది అంటే సాక్షాత్తు దేవుడు ఇక్కడ ఉన్నాడని అర్థం. కాబట్టి దేవునిని కలిగిన ప్రజలు
ఎలా జీవించాలి, దేవుణ్ణి కలిగిన ప్రజలు ఎలా ప్రవర్తించాలి, దేవుణ్ణి కలిగిన ప్రజలు లోకానికి ఏ సాక్ష్యాన్ని ప్రకటించాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ జాగ్రత్త లేకపోతే ప్రియులారా దేవుడే మనల్ని విడిచిపెట్టేస్తాడు, దేవుడే కాదని మనల్ని త్రోసివేస్తాడు. ఇంకా నువ్వు కూడుకొని ఎన్ని పాటలు పాడుకున్నా కానీ ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి సంఘంగా మనం కూడుకున్నప్పుడు అక్కడికి దేవుని సన్నిధి దిగి రావాలి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి, లోకానికి ఒక సాక్ష్యం వెలువడింపజేయాలి, లోకానికి ఒక సాక్ష్యాన్ని మనం ఇవ్వాలి. వారు కూడుకుంటున్నారు, వారు కూడుకోవడంతోనే దేవుడు అక్కడ దిగి వస్తున్నాడు కదా. ఆ సిలోయమని కోనేటు, నీళ్లు కదిలించే కోనేరు ఉంది కదా, బెతస్తా కోనేరు, అక్కడ ఒక నానుడు ఉంది. ఏమనుంది? ఒకానొక టైంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించిపోతాడు. ఆ నీళ్లు కదిలించిపోయినప్పుడు ఎవడు ముందుగా దిగితే వాడికి ఏం కలుగుతుంది? స్వస్థ కలుగుతుంది. మేడికొండూరు బెతస్తా ఇదే అని చెప్పాలి ఎవడైనా. ఎలా? వాళ్ళు ఏదో కూడుకుంటున్నారండి, అక్కడికి బోంగాల్లే స్వస్థ కలుగుతుంది, అక్కడికి బోంగాల్లే నా మనసు మారిపోతుంది, ఇదే బెతస్తా కదా అనాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇంత గొప్ప బాధ్యత మన మీద ఉంది. ఆషామాషి కాదు, తమాషా కాదు, గొప్ప భాగ్యాన్ని మనం భుజానికి ఎత్తుకున్నాం. కాబట్టి మనం కూడుకొని వెళ్ళిన స్థలము ఎవరైనా వచ్చి అక్కడ నిలబడితే ఇది దేవుని స్థలము అని చెప్పగలగాలి. దేవుని ప్రజలు కూడుకున్న స్థలము, దేవుని మహిమ నివసించిన స్థలం ఇది, ఆ ప్రభావాన్ని నేను చూస్తున్నానని చెప్పగలను. అంత ఉన్నతంగా దేవుణ్ణి మనం ఆహ్వానించుకోవాలి మనం కూడుకున్నాం. అప్పుడు ప్రియులారా నిజంగా మనం దేవుని సంఘం అవుతాం, మన జన్మ ధన్యం అవుతుంది. లేకపోతే అందరూ కూడుకున్నారు, మనం కూడుకున్నాం, ప్రయోజనం ఉంది, దేవునికి కూడా ఆనందం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేద్దాం. ఎక్కడ వేరే స్థలాల్లో కూడుకుంటున్న మీరైనా, ఇక్కడ కూడుకుంటున్న వారైనా ఒకటే ఒక తీర్మానం చేయాలి. ఏంటంటే దేవుని మహిమ బలంగా దిగి రావాలి, దేవుని సత్య సాక్షిగా నేను ఉందా అనుకోవాలి, అలాంటి వ్యక్తిగా నేను ఉండాలి అనుకో. పట్టుదల మనం పట్టాలి, అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. అలా నీ పని కాదు, అప్పుడు దేవుని పని అవుతుంది. మార్చుకుంటాడు, దేవుడు తన పని దాన్ని చేసుకుపోతుంది. గాలి వస్తుంది, మనం కూడుకున్నందుకు వస్తుంది, అందుకు అదే వస్తుందా? అట్లనే మనం కూడుకొని నమ్మకంగా దేవుని సాక్షులకు మనం జీవించగలిగినాడు, బిగిన్ చేస్తాం. ప్రతి ఒక్కరిని ఇల్లు తట్టి మనసు పొందమని ప్రేరేపిస్తాడు. సంఘం దానంతటికైతే విస్తరిస్తుంది. సంఘాన్ని చూసిన వారందరికీ భయం కలుగుతుంది. అమ్మో, ఇప్పుడు దాకా చూసిన సంఘాలు వేరు, ఈ సంఘం వేరు, ఇక్కడైతే దేవుని ప్రభావం ఉంది, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు దిగి వస్తున్నాడు, మా మనసులో అటువైపు ప్రేరేపించబడుతుంది, మేము అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఈ ఊరే ఆలోచించాలి. అలాగూ మనం దేవుణ్ణి దించగలగాలి, అలాగూ మనం దేవుణ్ణి సంచరింపజేయగలగాలి. అప్పుడు ప్రియులారా మనం నియమిస్తున్న స్థాపిస్తున్న సంఘానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే మనం ఆలోచించుకుందాం, ఇప్పుడే ఆలోచించుకుందాం, ప్రారంభంలో ఆలోచించుకుందాం, అసలు సంఘాన్ని పెట్టాలో వద్దా, పెడితే మనం ఎలాగ ఉండాలి, ఎంతమంది ఉన్నారనేది మనకు ముఖ్యం కాదు, అసలు సంఖ్య ఎంత అనేది కాదు, ఉన్న ఒక్కడైనా చాలండి, ఒక్క విశ్వాసాన్ని చాలు. దేవుడు ఏమైనా చెప్పాడా? మీరు 100 మంది అయితే కానీ నేను దిగరాను అన్నాడా? ఏమన్నాడు దేవుడు? ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకుంటారు వారి మధ్య నేను ఉంటాను. 2-3 చాలు, దేవుడికి ఎక్కువ అక్కర్లా. సంఘంలో 2-3 ఉంటే చాలు, అంతే. అక్కడికి ఎవరు వస్తారు? ఆ దేవుణ్ణి అలాగ రప్పించగలిగిన విశ్వాసులు 2-3. అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే 100 మంది ఉన్న సంఘంలో అయినా కానీ
ఆ ఇద్దరు ముగ్గురు కోసమే దేవుడు దిగొస్తాడు. అది అసలు నిజమైన విశ్వాసులు, దేవుణ్ణి ప్రభావితం చేయగల విశ్వాసులు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఏమన్నాయంటే చిన్న మంద సంఖ్యలో 100 మంది ఉన్నారని మన ఇద్దరో ముగ్గురు ఉంటారంటే. మన సంఘంలో అయితే 100% అనే తీర్మానం మనకు ఉండాలి. ఒకళ్ళిద్దరు కాదు మనకు ఉండాల్సింది. ఎంతమంది ఉంటే అంతమంది దేవుణ్ణి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆహ్వానించగలిగి అనుభవించగలిగి ఎంతైనా ధారాళంగా దేవుడు దిగి వస్తే దాన్ని భరించగలిగిన వాళ్ళు రావాలి. దావీదుల సంఘం కావాలి. నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి అది. అట్లాంటి విశ్వాసులు కావాలి. గిన్నె నిండిపోయి పొర్లిపోయే విధంగా ఆత్మను పొందుకున్న విశ్వాసులు కావాలి. వాళ్ళతో కట్టాలి సంఘం. అట్లాంటి వ్యక్తులు కావాలి మనకు. మాట దేవుడు మోషే ఒక్కడు, మోషేని దేవుడు పిలుచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలనుకున్నాడు. మోషే ఒక్కడు మాట విన్నందుకు ఒక ఆట ఆడిచ్చాడు. దేవుడు సంచరించాడు ఐగుప్తులు, ఎన్నో తెగుళ్ళు పుట్టించాడు. దేవుడు ఐగుప్తు దేవతలన్నిటికీ కూడా తీర్పు తీర్చాడు. ఎవరిని బట్టి? ఒక్కరిని బట్టే. 10 మంది ఉన్నారండి. ఆ ఒక్కడిని కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. ఆయన మోషే నమ్మకంగా దేవుని చూశాడు. ఆ మోషే ఒక్కడిని బట్టి దేవతలకు తీర్పు తీర్చి తన ప్రజలను అక్కడి నుంచి విడిపించి. కాబట్టి మనకు తీర్మానం ఉంది. ఈ రోజు నుంచి నేను ఒక మోషేని, ఈ రోజు నుంచి నేను ఒక దావీదు సాక్షిని, ఒక ప్రార్థనా పరుణ్ణి, జీవితాన్ని జీవించే వ్యక్తిని అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. పిల్లరా, మన తీర్మానానికి దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చి మన మధ్యకు దిగి రావాలి, మనల్ని సంతోషింపజేయాలి. మన భక్తి జీవితాన్ని బట్టి ఈ ఊరిని రక్షించాలి. ప్రార్థన చేయటం వల్ల, దేవునికి నమ్మకస్తుగా ఉండటం వల్ల కుటుంబం అంతా కూడా ఏం చేయబడింది? రక్షించబడింది. కాబట్టి ఏదో మనం విస్తారమైన సంఖ్యతో ఊహించనక్కర్ల. దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు కార్యం చేయాలంటే 1000 మంది సంఘం ఉండాలి. చాలు దేవుడు కలిసి. గిద్యోను కూడా పొలోమని సంఘాన్ని వేసుకొని వచ్చాడు, సైన్యాన్ని వేసుకొని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? ఇంతమంది వద్దు నాయన నాకు, ఇంతమంది వద్దు. మరి ఎంతమంది కావాలంటే ఆ నీళ్ళ దగ్గరకు పోయి నీళ్లు తాగమని చెప్పు. ఎవడైతే నేను అనుకున్న నీళ్లు తాగుతాడో వాడిని తీసుకొని రా అని చెప్పాడు. తీరా అంతమంది దేవుడు అనుకున్నట్లు ఎంతమంది ఉన్నారంటే ఒక 300 మంది దొరికారు. వాళ్ళు చాలరా అన్నాడు. చాలు. దేవుడు పని చేయదలుచుకుంటే ఒక్కడు చాలండి. ఆయన పని చేయకపోతే 1000 మంది కూడా ఏమీ చేయలేదు. అర్థమవుతుందా? మన సంఘం చిన్నదే కావచ్చు, కొత్తగా పెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు. అది మనకు అసలు లెక్కలోనే కాదు. అసలు దాన్ని మనం లెక్క వేసుకోవద్దు. అసలు ఉన్న ఒక్కడు ఎలా ఉంటుంది, అదే మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి పిల్లారా, మనం ఈ క్షమంలో మనలాగా జీవించాం. దేవుని సంఘముగా ఉండాలనుకుని వచ్చిన మనము మన జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకుందాం. మనం దేవుని సన్నిధిలో ఎలాగున్నాము, మన సంఘముగా ఎందుకు పిలువబడ్డాము, మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుడు మనకు ఏర్పాటు చేసే క్రమంలోకి వెళదాం. దేవుడు చిన్న మాటలు మన ఎన్నికల్లో ఆశీర్వదించి దీవించి మనల్ని పరిశుద్ధపరచడం కాక. అందరూ కూడా మోకరిద్దాం, చిన్న స్వపరీక్ష చేసుకుందాము. మోకరించడానికి వీలైన వాళ్ళు మోకరించండి, అయితే అలాగే కూర్చొని ఉండి కనులు మూసుకోండి. పిల్లారా, మన మధ్యలో దేవుడు మన
హృదయ వాంఛనను ఆయన తీరు చూస్తున్నాడు. దేవుని సంఘం ఎలా ఉండాలో ఇంతవరకు తెలియజెప్పాడు. ఆ వాక్యం నీ లోపలికి ఎంతగా వెళ్ళిందో చూస్తున్నాడు. ఆ వాక్యం పట్ల నీకు ఎంత శ్రద్ధ ఉందో ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు దేవుని సాక్షిగా జీవించాలనుకుంటున్నావా, లేదా నీ తీర్మానం అదేనా కాదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. నిన్ను పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు, పరిశుద్ధరాలిగా ఉండటానికి దేవుడు నేను పిలిచాడు. మరి నీ ఆశ ఏమిటి చెప్పు? నీ ఆశ కూడా అదేనా? ఒకవేళ నీ ఆశ కాకపోతే మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో. దేవుని ఎదురు క్షమాపణ వేడుకో. అయ్యా